కణం, ఇది మంచిది కాదు. ఓకే, అంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు మేడం అది? ఇంకా జూమ్ చేస్తాను చూడండి. సో చూడండి ఎంత బాగుంది, హౌ ఇట్స్ మూవింగ్, బికాస్ మొటిలిటీ ఉండాలి. అవి పారిపోతూ ఉంటాయి, మనం ఫాస్ట్ ఉండాలి. ఓకే, అంటే మంచిది కాదు అంటే ఒక్కొక్క స్పర్మ్ కండి ఒక తల ఉంటుంది. ఓకే, ఇది తల, ఇది తోక. సో తల కరెక్ట్ షేప్ లో ఉందా, దాని సైజ్ బాగుందా, దాని మూవ్మెంట్ బాగుందా అని దాన్ని బట్టి మేము వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు బాగాలేంది చూపినా, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, బాగుంది, ఇది బాగాలేదు. ఓకే, చూసారా, దీనికి ఆకారం బాగాలేదు. సో ఇవి కొన్ని ఏళ్ళ స్టడీస్ అనుకోండి, ఇవి చేసేది మేము. ఇది బాగాలేదు, షేప్ బాగాలేదు, దాని తల షేప్ బాగాలేదు. సో అలాగా బాగున్న కణంని సెలెక్ట్ చేసుకుంటాం. నేను మీకు సెలెక్షన్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇప్పుడు. ఒక్కసారి దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని స్టాప్ చేయాలి, ఎందుకంటే అది వెళ్ళిపోతా ఉంది కదా, దాన్ని స్టాప్ చేయాలి. సో నేను నీళ్ళ కింద దాన్ని ఆపేసాను, కానీ చంపకూడదు. ఓకే, దాని తల మీద పెట్టకూడదు, నీళ్ళు చచ్చిపోతే అది పనికిరాదు కదా. అంటే ఇప్పుడు అడ్డం పెట్టారా మీరు? అడ్డం పెట్టాను, దాని తోక మీద స్టాప్ ఇట్, దాని మూవ్మెంట్ ఆగింది. ఎందుకు ఆపుతున్నామంటే ఆ కణం మనకు నచ్చింది, అది అండంలోకి వేయబోతున్నాం. సో కానీ దాన్ని ఆపిన తర్వాత దానిపైన ఒక కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆపింది ఏది? ఇదియా ఇదియా? ఇది. ఓకే, కనిపిస్తుంది కదా. సో దాన్ని ఎందుకు ఆపామంటే ఆకారం బాగుంది, అన్ని బాగున్నాయి, చలో ఇది తీసుకొని మనం మిక్సీ చేద్దామని దాన్ని ఆపాం. బట్ ఆపడానికి ఇంకో పెద్ద కారణం ఉంది. దాని మీద ఒక కోటింగ్ ఉంటుంది, బట్టలు అనుకోండి, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కోటింగ్ ని మనం కట్ చేయాలి, ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. దాన్ని కోటింగ్ ని కట్ చేసాకనే అండంలోకి వేయాలి. ఆ కోటింగ్ కట్ చేయందే వేస్తే ఫలదీకరణం అవ్వదు.